సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. 2024లో పల్నాడు ప్రజల ఆశీస్సులు తన మీద ఉండాలన్నారు. తనకు వైఎస్ జగన్ వల్లే గుర్తింపు వచ్చిందన్నారు అనిల్. అనిల్ అలిగి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైంది. అనిల్ని మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద నేను చెప్తున్నా, రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటావో రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, అరే బిడ్డ అనేక సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, జగన్ అన్న ఏది చెప్తే అదే శిరోధారి వరకు భావించే వ్యక్తిని అనిల్ కుమార్ యాదవ్. నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళు అంటే శిరసా వహించి పోతా జగనన్న కోసం అని చెప్పా. అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట బొమ్మన్నా పోతా, లేకపోతే ఇంకో దగ్గర బొమ్మన్నా పోతా, ఇంకో ఎంపీకన్నా పోతా. 2 సార్లు శాసనసభ్యుడు చేశాడు, మంత్రిని చేశాడు. ఈ రోజు గూడూరులో నిలబడి 10 మంది నా కోసం చప్పట్లు కొట్టినా, నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకున్నా, నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మూలకి వెళ్ళి నా 10 మంది నన్ను గుర్తించినా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిలబడి సెల్ఫీ తీసుకున్నా, అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చలవ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఎవరికి ఏ స్థానం శాశ్వతం కాదు. 2014 ముందు నెల్లూరు నగరం నాది కాదు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 14లో నేను వచ్చినా, 19లో నేను వచ్చినా, 2024లో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు. పల్నాడు ప్రజలు ఆశీస్సులు ఇస్తారు, అక్కడికి పోతా. ఈ రోజు గొప్పగా వీలవుతా. 2 జిల్లాలు దాటి జగనన్న నిన్ను పోన్నాడు అంటే తప్పకుండా జగనన్న భక్తుడిగా, జగనన్న మనిషిగా అక్కడ దీవిస్తాడు. నువ్వు పో అని చెప్పినాడు, పోతా. ఇప్పుడు దాకా జగనన్న కోసం రాష్ట్రంలో గొంతెత్తిన ఏ మూలైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పప్పుని ప్యాంటు సొక్కైపోయినారు. ఢిల్లీలో అయిపోతా రాష్ట్రం నొక్కుకోండి దేవుణ్ణి. అరే ఆయన రాష్ట్రంలో అంటే మా గప్పు ఇక్కడే, ఢిల్లీ పోయాడు, అక్కడ తింటున్నాడు మమ్మల్ని అనుకోవాలా? అక్కడ తింటా బిడ్డ.